యాదగిరి పొద్దున్నే మా వాళ్ళు కవర్ పట్టుకొని పోతాను అనుకుంటారా. మా వాడితే వినాయక చవితి వస్తాను కదా, వినాయక విగ్రహం చేయమని 3 రోజుల నుంచి ఏడుస్తాడు. అందుకే ఈ రోజు బంగమట్టి పోతాను. బంగమట్టి ఆడంతో కూడా మాకైతే ఇడికే తెలుసు, ఇట్లా కాదంట. అందుకే ట్రైనింగ్ తీసుకుంటాను. మళ్ళీ రూట్ అయితే ఎట్ట పోవాలి, ఎట్ట పోవాలో ఇష్ట పోవాలంట. ముందే చెప్పాలి కదా. చెప్పి ఎట్ట పోవాలా అది నీకెట్ట తెలుసురా ఈ బంగమట్టి ఎడుందేనా? మా ఫ్రెండ్ చెప్పిండు. మీ ఫ్రెండ్ చెప్పిండా? అంటే ఏం పనిలే, చెట్లం పడితే పుట్లం పడితే తిరుగుతా ఉంటాం మీరు. ఎరా రోజు చెట్లం పడితే పుట్లం పడితే తిరుగుతా ఉంటాము మీ ఫ్రెండ్స్. అవును. పొట్టరా తీసుకోపోతే నిన్నే కొడతారు. మాకు నీ మీదకి ఎక్కువ ఎంతకు తెగించారా? ఫైనల్లీ బంగమట్టి దగ్గరికి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. ఇదిగో ఇదే అంట బంగమట్టి. వీడు కూడా ఇక్కడ నుంచే బంగమట్టి తీసుకుపోయి వీళ్ళ ఇంట్లో బొమ్మ అయితే చేసుకున్నాడంట. చూడండి ఏం పోతాడో చక్క చక్క చక్క, ఏదో వీడి బంగమట్టి అయినట్టు అది. ఇంకా వీళ్ళైతే ఆలస్యం లేకుండా మట్టి తవ్వడం అయితే మొదలు పెట్టేశారు. మాలుడు అయితే యమా స్పీడ్ గా కవర్ లో లోడ్ చేసేస్తాడు. ఇదిగో వీడైతే బంగమట్టి దొంగతనం చేస్తాడు. ఎవరితో ఇది వీడియోలో చూసి ఈయనైతే పట్టుకోమని ఫ్రెండ్స్. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏమరా షాకులు ఇచ్చాను. ఓ హర్ష ఏంద్రయ్యా ఏం చేస్తారు? నీ మీదకే చెప్తాం. మళ్ళీ వేస్తాడు. ఏం చేయాలి అరక్క తింటానంట. ఇదో ఈడియో ఫ్రెండ్స్, ఇదో హర్షవర్ధన్ ఇడి పేరు. ఈయన పట్టుకోబండి. ఎవరైనా ఈ మట్టి కల్లో ఎవరైతే వాళ్ళని ఇదో ఈయన పట్టుకోబండి. ఇదో మొహం చూపిరా ఒకసారి, మొహం చూపి. ఇదో ఈయన పట్టుకోబండి. ఈడే దొంగతనం చేస్తాను. మట్టి అంతా పెద్ద కుప్ప ఉంది ఇక్కడ మొత్తం. ఈ ఇంట్లో సగం ఉంది. మొత్తం బడికి కూడా పోకుండా ఇడికి వచ్చిండు. మీ ఇంట్లో దొరుకుతున్నారో మొత్తం ఇదంతా మట్టి. సెలవులు పెడతా ఉంటాడు, వీడియోలు తీస్తూ ఉంటాడు. ఎవరు ఎవరు వచ్చారు? అరుచారా వచ్చిరా చిన్న బేర్సా వినవి కొడతాడు చూసి చెప్పవా. బొక్క పెట్టింది సంచికి బొక్క పెట్టినా అంత ఎట్ట సరిపోద్ది. మీ ఇంటికి కూడా తీసుకువెళ్ళా ఎంత మట్టా చూడు, అంత మంది ఎత్తుకుపోయిందంట. అర్ధ కేజీ ఎత్తు ఎత్తు ఎత్తు. తవ్వురా, తవ్వుతా ఉంటారు దాన్ని. ఆ తవ్వు వాడికి నువ్వు తవ్వలేవు కానీ. చిన్నపిల్లలు తవ్వుతురా. పెద్దది నాకు తీసుకొని రా, రాయో ఏదో ఒకటి తీసుకో తీసుకో తీసుకో. వినా తీసుకో హర్ష. హర్ష ఇప్పుడు దాని నుంచి పాము వచ్చారు హర్ష లోపల నుంచే. ఏమే ఉంటాలా పుట్టల్లో ఇటు ఉంటాయి కదా. అదే మంచి మంచి మట్టి తీసుకోవచ్చు. ఈ మట్టి మాకు కావాలన్నా. ఏమే తరిమట్టి. తరిమట్టి అయితే తరిమట్టితో బాగా వస్తుంది. మీ బొమ్మ బారాలా సరిపోదు. సరిపోదు ఇంకా బై సరిపోదు. ఎవరన్నా అడిగితే నీకే చెప్పి ఏదో కొడతాను. ఏం బెదిరించావే బోడిగాడివే? పెద్ద చిన్నాలే నీకా? లేదు చూడు ఫ్రెండ్స్ ఎట్ట మాట్లాడుతాను వీడు. పెద్ద చిన్న లేదంటే వీడికి. మీ మేడం చూపించాలి ఈ వీడియో. మీ స్కూల్ మేడం. గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. ఇప్పుడు చచ్చిరావుడు లోపల. ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళు పని చేసుకుంటాను ఫ్రెండ్స్. వీళ్ళైతే లోపల ఏదైతే భయపడి చచ్చిందంట అయ్యింది అనుకొని. చెప్పండి స్కూల్లో ఈడే మొన్న వచ్చి ఎత్తుకుంది 4 గోళీలు. ఓకేనా? ఇందాక ఇంత ఎత్తుకుపోయినట్టు కదరా. అర్ధ కేజీ కొంచెమేనా? ఒరే గొడ్డలు మార్చి మీ అమ్మ కొట్టదా? ఏం చెప్తూ స్కూల్ ఎగరగొట్టి మట్టికి వచ్చిండు ఈరోజు. మేడం చూపించాలి ఇప్పుడు. స్కూల్ ఎగరగొట్టి నువ్వు మట్టికి వచ్చినావు చాలా ఎట సరిపోతుంది. బెయ్యి ఇంకా దన్ని మట్టి. స్కూల్ ఎగరగొట్టి వచ్చినావు మట్టి. కానీ బెయ్యి అదంతా మట్టి. బెయ్యి బెయ్యి ఇంకొంచెం బెయ్యి. సరిపోద్దా మట్టి? అవును ఎట్ట సరిపోద్ది బొమ్మకి. పీటకు సరిపోతుంది పీఠంకి. సర్లే నువ్వు దాంట్లో పోయి ఎత్తుతాలే. చూడు ఫ్రెండ్స్ ఎట్ట బెదిరించండి.
సరే ఎత్తు నేను తవ్వుతా. నిన్నే అంటారా ఆయన ఏ పిల్లోడు పెద్దలు కొడతాను. సరిపోదు మావా నువ్వు గుళ్ళు అంత పెట్టారా వద్దా సరిపోతురా సరిపోతులేరా సరిపోదు సరిపోదా కానీ అయితే తవ్వు సరిపోదు చాలు పరా నీతో లే ప్రకారం బాయ్ ఫ్రెండ్స్. మట్టి అయితే రెడీ చేసుకున్నాం, ఇంటికి పోయి రెడీ చేద్దాం. ఇంకా పాప లేట్ అవుతుంది. ఎవరు రాయినా కెమెరాలో చెప్పు వీళ్ళు సార్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిండు. చూసి ఎరా బడికి పోలేదంటే వాడు జ్వరం అని చెప్తాడు. ఎరా జ్వరం అని చెప్పినవరా పడుకోరు నువ్వు ఎత్తనైనప్పుడు ఎందుకు తీసుకుంటా పడతా దాని పడతారా కింద పడతారా కింద పట్టరా చెయ్యి ఇక్కడ పట్టుకో ఎక్కువ. ఇంకా మట్టి తీసుకొని ఇది మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా బాగా బొమ్మ చేయొచ్చు పార్సా నువ్వే ఇంక చేయాల్సింది. ఇవే ఇంకా మాట్లాడొచ్చుది తీసుకో మట్టి తీసుకో పా ఇంటే పా పని ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా తొమ్మిది సరిపోతాయా? తొమ్మిడు ఎట్ట చేయాలి? నీకు వస్తుంది కదా మేము చూస్తా ఉంటాం. ఏం చేయాలి చెప్పు ప్రత్యేకంగా? నీళ్ళు అంతేనా చేస్తావా? ఇంకేముద్దా? అది ఆడగలుగుతావా? దానికేనా కావద్దా? గోళం మా ఇంట్లో లేవే. అన్నీ చెప్పు. డీసీలు ఉన్నాయి, డేక్షాలు ఉన్నాయి. నువ్వే కడగాలి. నువ్వు ఎవరు బొమ్మ చేసి వాళ్ళే కడగాలి. నువ్వే కడగాల. గుమ్ము ఆడబెట్టు ఆడబెట్టు పెట్టాడు కదా ఆడ బాగా రాలే షా. ఈడైతే బాగా వస్తుందేమో. ఎక్కడ వస్తాడు పెట్టు గుమ్ము మూసుకుని ఇది జాంతరా ఇప్పుడు రాకునా ఎప్సెల్లే ఉన్న మీదా? అవును మాదే అది. ఇంకా కావాలి? అన్నీ ఇంకా స్కూల్ వేసి పెట్టరు. మేడకి చెప్పి మన్ని వాళ్ళ డాడీ పిలుస్తానని తొడగొచ్చిండు. రే నీళ్ళన్నీ అయిపోయి చేస్తా నువ్వు. ఇక్కడ కడుగుద్దా? ఈ తాత వచ్చి కడుగుతాడే. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కసారి ఉండేది ఒకసారి పెట్టాలి. ఏందా ఎవరా బొమ్మంటారా? ఏమంటారు బాలేదా? ఏం బొమ్మ? వెరైటీ
ఏంటి వస్తుంది తెచ్చానువా చెనక్కాయలు చూపి ఎవరికయ్యే నీకే నాకా మీ ఇద్దరికి సరే వస్తా మా అమ్మ చేస్తాను ఎట్ట తింటాడు తినిపిస్తా బా నేనైతే వినాయక స్వామి విగ్రహం చూడడానికి తప్ప చేయడానికి పనికిరాను. అందుకే మా అన్న చేత అయితే చేపిస్తానా. నేనైతే పక్కన కూర్చొని చెనక్కాయలు తింటానా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మా కోడలు అయితే దేవుని పాట అయితే పాడుతుందంట. ఒకసారి వినండి. పాడు వరిస్తా. రోగరు ఇస్తావు వాడిని నేనైతే అదే అంతా నేను చేసినట్టు ఇదిగో ఫ్రెండ్స్, వినాయక స్వామి విగ్రహం అయితే అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా మట్టి విగ్రహం చేసింటే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.